మీ ఊర్లో కానీ మీ ఇంటి పక్కన కానీ చెరువు ఏమన్నా మిస్ అయిందేమో చూసుకోండి. తలకేమన్నా దెబ్బ తగిలిందా? చెరువు మిస్ అవ్వడం ఏందనుకుంటున్నారా? అయ్యో అదేం లేదండి. మా ఇంటి వెనకాలైతే నిన్న చెరువు లేదు. పొద్దున్న లేసి చూస్తే చూడండి ఎంత పెద్ద చెరువు వచ్చేసింది. చెరువు వస్తే వచ్చింది, మా ఇంటికి ఒక చుట్టం కూడా వచ్చిందండి. ఇదేమో వింతగా ఉంది. చూడడానికైతే చాలా భయంకరంగా మానిస్టర్ ఉన్నట్టుందండి. దీనికైతే పెద్ద పెద్ద చెవులు, 2 రెక్కలు అయితే ఉన్నాయి. 10 నిమిషాల పాటు అయితే నన్ను భయపెట్టేసింది అనమాట. చుక్కలు చూపించేసింది నాకు, అటు తిరిగి ఇటు తిరిగి. అది దానికైతే నాన్న అవస్థలు పడి దాన్ని అయితే టబ్బు కిందకు బాల్ ఇచ్చేసి కింద అయితే వేసేసింది దాన్ని. నేనైతే దీన్ని చూడడం ఫస్ట్ టైం అనమాట. మీరు ఎవరైనా దీన్ని చూస్తుంటే కామెంట్ చేసిండు దీన్ని ఏమంటారు. కింద వేసి నాకు గమ్మున ఏమన్నా ఉందంటే అది లేదు. అట్ట బరిగిస్తుంది, ఇట్ట బరిగిస్తుంది. నీకు నేను రన్నింగ్ రేస్ పెట్టలేదు ఆగే తల్లి అంటే అట్ట ఆగట్లే. అట్ట బరిగిస్తుంది, ఇట్ట బరిగిస్తుంది. మొత్తానికైతే అట్ట తప్పించుకుని బయటకైతే వెళ్ళిపోయింది. నా కొడుకులే కదా అనుకుంటే ఈ కూడా నా మాట వినట్లేదు అనమాట ఆఖరికి. అయ్యో సారీ, లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. మనమేమో మనుషులు, ఏమో ఏదో జంతువు కదా, భాష అర్థమైనట్లే పాపం. ఇంత సోది చెప్పి దాని పేరు చెప్పకపోతే బాగుంటుంది. గబ్బెలం అండి అది.